ఒకరు కాదు, ఇద్దరు కాదు. 180 మంది టీనేజ్ అమ్మాయిల్ని ట్రాప్ చేసి, వాళ్ళని ఫిజికల్‌గా వాడుకొని, 350 న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసి, వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేసి ప్రాస్టిట్యూషన్‌లోకి దించడం. యెస్, ఇది నిజం. ఈ ఇన్సిడెంట్ మహారాష్ట్రలోని అమరావతిలో జరిగింది. ఈ ఫోటోలో కనిపిస్తున్న వెధవ పేరు మొహమ్మద్ అయాన్ అహ్మద్ తన్వీర్. వీడికి వేరే పని పాట ఉండదు. స్నాప్‌చాట్‌లో అమ్మాయిలకి రిక్వెస్ట్ పెట్టడం, వాళ్ళతో చాటింగ్‌లు చేయడం, ట్రాప్‌లోకి దించడం, వాళ్ళతో ఫిజికల్‌గా కలవడం, తర్వాత న్యూడ్ వీడియోస్ తీసి వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేసి ప్రాస్టిట్యూషన్‌లోకి దించడం. ఇదే వీడి ఫుల్ టైం వర్క్. ఈ విషయం అంతా బయటకొచ్చిన తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం కూడా వితిన్ 5 అవర్స్‌లో ఈ అయాన్ గాడి ఇంటిని కూల్చేశారు. అసలు ఈ విషయం అంతా ఎలా బయటకు వచ్చిందంటే, వీళ్ళంతా ఒక గ్రూపు. ఈ గ్రూప్ అంతా కలిసి ఇలా అమ్మాయిల్ని ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని ప్రాస్టిట్యూషన్‌లోకి దించేవాళ్ళు. బట్ ఈ గ్రూప్‌లో ఉన్న వేరే వ్యక్తితో ఈ మహమ్మద్ అయాన్ అనేవాడికి చిన్న గొడవ అయింది. ఈ గొడవ కారణంగా వేరే వ్యక్తి దగ్గర ఉన్న 350 న్యూడ్ వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వైరల్ అయ్యి పోలీసుల దాకా వెళ్ళాయి. తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇక్కడ వీడు ఒక్కడి తప్పే లేదు, అమ్మాయిల తప్పు కూడా ఉంది. స్నాప్‌చాట్‌లో ముక్కు మొహం తెలియని వెధవలతో అమ్మాయిలు చాటింగులు చేసి వాళ్ళని నమ్మి వాళ్ళ వెంట వెళ్ళడం. ఈవెన్ కొంతమంది అమ్మాయిలు వాడితో పాటు ముంబైకి వెళ్ళారు. ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లిదండ్రి గుర్తుపెట్టుకోవాలి, తన కూతురు ఏం చేస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఏ టైంకి ఎక్కడ వెళ్తుంది అని ఇవన్నీ తెలుసుకోవాలి. అమ్మాయిలు కూడా స్నాప్‌చాట్‌లో కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, ఇతర ఏవైనా సోషల్ మీడియా యాప్స్‌లో ముక్కు మొహం తెలియని వ్యక్తులతో చాటింగులు చేస్తున్నాం, వాళ్ళతో ఫోన్లు మాట్లాడుతున్నాం, వాళ్ళని కలుస్తున్నామంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే చిన్న తప్పే రేపొద్దున మీ జీవితం మొత్తాన్ని సర్వనాశనం చేస్తుంది. సో దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి.